ఏలూరు జిల్లా ఏలూరులో ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో భోగి సంబరాలు అంబరానంటాయి. ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నామన్నారు ఎమ్మెల్యే బడేటి చంటి. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని సీఎం చంద్రబాబు పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. కోడి పందాలను జూదంగా చేయకూడదని సంప్రదాయాల్లో భాగంగానే కోడి పందాలు చూడాలంటున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అయితే భోగి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ భోగి సంబరాలు కానీ సంక్రాంతి సంబరాలు కానీ ఏలూరు నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు? ముందుగా ఏలూరు ప్రజానీకానికి, ఏఎన్ఎన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిస్తున్నా. భోగి పండుగ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏలూరు నియోజకవర్గంలో అందరూ కూడా ఇంటింటా భోగి మంటలు వేసుకుంటున్నారు. అలాగే ఏలూరు ప్రజానీకం తరపున, ఏలూరు ప్రజల తరపున నేను తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్లో ఇవాళ ఉదయమే ఇక్కడ వేయడం జరిగింది. అలాగే మా ఇంటి దగ్గర కూడా జరిగింది. అందరినీ కలుపుకుని ఎవరైతే నేను నా కుటుంబంతోనే కాదు, నా కుటుంబ సభ్యులతో ఉన్న అందరు కుటుంబ సభ్యులను కూడా కలుపుకుని, అలాగే ఏలూరు ప్రజలందరూ కూడా నా కుటుంబంగా భావించి అన్ని వర్గాలతో పాటు ఇక్కడ భోగి మంటలు వేయడం జరిగింది. అందరూ కూడా అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగనే ఏలూరు నియోజకవర్గంలో చాలా వైభవంగా జరుపుకున్నందుకు నాకు కూడా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏ ఏ పనులు చేశారు, ఇంకా ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎందుకనంటే రాష్ట్రం ఎందుకంటే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడిందని మనం అందరం కూడా చూడొచ్చు. అంటే కొంతమంది ప్రశ్నించవచ్చు, అంటే మీకు ఆర్థిక విషయాలు తెలియవా, మీరు ఎలాగ హామీలు ఇచ్చారని. తప్పనిసరిగా ఆ బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో, ఎందుకంటే ప్రజానీకానికి ఎంత చేసినా సరే ఆశ ఉంటుంది, ఇది అవ్వలేదు అది అవ్వలేదు అనేది ఉంటుంది. కానీ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కటి మేలు జరిగేది వాళ్ళందరికీ కూడా. పెన్షన్ పెరిగింది అంటే ఎవరు పెరిగింది? వాళ్ళందరికీ పెరిగింది. అన్నా క్యాంటీన్ పెరిగిందంటే ఎవరికి? ప్రజలకు వచ్చినాయి. రోడ్లు వేస్తున్నాం అంటే ఎవరికి వచ్చింది? రోడ్లు అందరికీ కూడా ప్రజానీకానికి ఉపయోగపడేది. 100% ఏదైతే ఒక మార్గం 6 ప్యాకేజీ ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చవలసింది ఒక్కొక్కటి ప్రజానీకానికి ముందే ఏది అవసరం అనేది చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి. ప్రజలు కూడా దానికి సహకరించాలి. అభివృద్ధి దేశంగా మన రాష్ట్రం పరిగెడితేనే, అలాగే దేశాల నుంచి వేరే చోట్ల నుంచి కూడా మనకి పెట్టుబడులు వస్తాయి, వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే అభివృద్ధి అనేది అదే పరుగులు పెడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనం అనేక రాష్ట్రాలు చూస్తున్నాం, అనేక దేశాలు చూస్తున్నాం, ఏ విధమైన అభివృద్ధి చెందింది. ఆంధ్ర రాష్ట్రం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలనేదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ధ్యేయం. ప్రజలు కూడా దానికి సహకరించుకుంటూ ఒకరికొకరు విమర్శ కాదు, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది మనం కూడా ఆలోచించుకోవాలి. గుండె మీద చేసుకుని చెప్తున్నా, ఈ 6 నెలల్లో సామాన్య మానవులందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి ఆనందంతో వాళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పండగను ఇక్కడ పండగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. అలాగే సంక్రాంతి పండుగనైతే అందరూ అట్టహాసంగా జరుపుకోవాలి. అంటే ఏలూరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 నెలల కాలంలోనూ అన్నీ నెరవేర్చాము, ఇంకా నెరవేర్స్తామని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెప్పే